అర్జునుడు మహాయోధుడు, కానీ క్షణమైన క్షణంలో అంతర్గతంగా ఓడిపోయాడు. ధర్మయుద్ధం మొదలు కాకముందే అసలు యుద్ధం అతనిలో మొదలైంది. ధృతరాష్ట్రుడు అడిగాడు, హే సంజయ, నా కొడుకులు పాండవులు కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు? ఇక్కడే మొదలైంది లోపల తిరిగే ప్రశ్నలు. దుర్యోధనుడు గర్వంగా చెప్పాడు, మన సైన్యం బలంగా ఉంది, విజయం మనదే. కాని ఆ గర్వం వెనుక ఒక భయం. అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు, రథాన్ని ఇద్దరు సైన్యాల మధ్యకి తీసుకెళ్ళు. కాని తన చుట్టూ చూశాడు. బంధువులు, గురువులు, కలవరం మొదలైంది. అర్జునుడు చెబుతున్నాడు, వాళ్ళందరూ నా వాళ్ళు కృష్ణ. ఈ రక్తపాతాన్ని నేనెందుకు చేయాలి? శరీరం వణుకుతోంది. విల్లు నేలపై పడిపోయింది. కృష్ణ, నేను యుద్ధం చేయలేను. అర్జునుని కన్నీళ్ల వెనక కృష్ణుని నిశ్చల చూపు. కృష్ణుడు మాట్లాడలేదు, కాని ఆ చూపుల్లో ప్రపంచాన్ని మార్చే శాంతి ఉంది. ఆ మాటలు ఇంకా రాలేదు, కాని కలలను కదిలించబోతున్నాయి. అధ్యాయం 1 ముగిసింది. ఇప్పుడే నిజమైన గీత మొదలవుతుంది. తరువాత రీల్లో కృష్ణుడు మొదటి శ్లోకం మీకు జీవితం మార్చే సందేశం తీసుకొస్తుంది. ఈ రీల్ నచ్చితే ఇప్పుడే ఫాలో చేయండి.